తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం స్పీకర్కు మరో 4 వారాల గడువు ఇచ్చింది. ఈలోపు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. కేసు విచారణ 4 వారాలకు వాయిదా వేస్తుంది. పూర్తి నడిచేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, ఇక సుప్రీంకోర్టు ఏం చెప్పింది? థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారినటువంటి ఎమ్మెల్యేల పైన స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు, అదేవిధంగా స్పీకర్కి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలపైన ప్రస్తుతం ఉత్కంఠ రేగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎందుకంటే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి సంగతి మనకు తెలిసిందే. దాదాపు 3 నెలల్లో సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత దీనిపైన విచారణ చేపట్టిన తర్వాత సుప్రీంకోర్టు 3 నెలల లోపు ఎవరైతే పార్టీ మారారో 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలంటూ కూడా 3 నెలల లోపు ఈ విచారణ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత వారిపైన అనర్హత వేటు వేయాలంటూ కూడా సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. కానీ తాజాగా 3 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో విచారణ రోజు ఇద్దరు ఒక్కరు చొప్పున స్పీకర్ విచారణ చేస్తున్నారు తప్ప ఎవరిపైన చర్యలు తీసుకోవడం లేదు, అనర్హత వేటు వేయడం లేదంటూ కూడా మరొకసారి బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు గడప తొక్కడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు, ఇది కోర్టు ధిక్కారణ అవుతుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ మరొకసారి సుప్రీంకోర్టు రైట్. థ్యాంక్ యూ నాగేంద్ర. 8 వారాల పాటు విచారణకు సమయం వాళ్ళతో కూడా మరొకసారి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు జస్టిస్ విచారించిన తర్వాత దీనిపైన మీరు నిర్ణయం తీసుకుంటారా లేక మేము నిర్ణయం తీసుకోవాలా, దీనిపైన ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అంటూ కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మరొక 4 వారాల్లో మీరు విచారించి దీనిపైన నిర్ణయం తీసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు స్పీకర్ కి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మరి ఎందుకు జాప్యం జరుగుతుంది అనుకోవాలి నాగేంద్ర? ముఖ్యంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటి వరకు కూడా టెక్నికల్ గా ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి మాత్రమే టెక్నికల్ గా పార్టీ ఫిరాయించినటువంటి వారి కింద దానం నాగేందర్ కానీ అటు కడియం శ్రీహరి. ఎందుకంటే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గుర్తు పైన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు. మొదటగా వేటు పడితే దానం నాగేందర్ పైన వేటు పడుతుంది. అనంతరం కడియం శ్రీహరి ఆయన కూతురికి కాంగ్రెస్ తరఫున క్యాంపెయిన్ చేశారు కాబట్టి ఇద్దరి పైన మొదటగా వేటు పడేటటువంటి అవకాశం కలిగింది. మిగతా 8 మందికి సంబంధించినటువంటి అంశంలో టెక్నికల్ గా వీరెవరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కండువా కప్పుకోలేదు అనేటటువంటి అంశాన్ని చెప్తున్నారు. మేము కేవలం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి కలిసాం. ఆ సమయంలో ప్రధానంగా ఆయన ఒక ఆలయానికి సంబంధించినటువంటి ఒక హిందుత్వ ఆలయానికి సంబంధించినటువంటి కండవాలు మాత్రమే మా మెడలో వేస్తారు కానీ మేము ఎటు పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరలేదంటూ కూడా మిగతా 8 మంది ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అంశంలో స్పీకర్ వరుసగా ఈ 10 మందికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ కూడా కొనసాగింది. ఎందుకంటే మీరు పార్టీలో చేరారా లేదా, మీరు టెక్నికల్ గా సంబంధించినటువంటి అంశంలో మీరు సీఎం ని ఎందుకు కలిసారు, మీ మెడలో ఎందుకు కండవ కప్పారు అనేటటువంటి అంశాలతో పాటు టెక్నికల్ గా వీడియో ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసేటటువంటి దానిలో భాగంగా రోజుకి 2 లేదా 3 ఎమ్మెల్యేలని స్పీకర్ విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు మరొకటి ఒక 2 ఎమ్మెల్యేలు మాత్రమే టెక్నికల్ గా వీడియోతో పాటు అదేవిధంగా టెక్నికల్ గా పార్టీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి స్పీకర్ కాలయాపన చేస్తున్నారు. టెక్నికల్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు అనేటటువంటి అంశం స్పష్టమైన అనర్హత వేటు కావాలని వేడేం లేదు, కాలయాపన చేస్తున్నారనేటటువంటి అంశం పైన బీఆర్ఎస్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి. దీనిపైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేస్తారా లేక మేము నిర్ణయం తీసుకొని మేము అనర్హత వేటు వేయాలా చెప్పండి అంటూ సుప్రీంకోర్టు స్పీకర్ కి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు మరొక తొందరగా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా చెప్పారు. ఈ సందర్భంగా స్పీకర్ కి సంబంధించినటువంటి న్యాయవాదులు మరొక 8 వారాల పాటు సమయం ఇవ్వాలంటూ గడువు కోరినప్పటికీ 4 వారాల సమయం ఇస్తాం, ఈ 4 వారాల్లో మీరు నిర్ణయం తీసుకోండి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనపడుతుంది.